పెద్దికి సంబంధించి ప్రస్తుతం స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దీంతో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఎవరు అనేది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ముందు మృణాల్ పేరు వినిపించింది, కానీ ఇప్పుడు ఆమెను సైడ్ చేశారని టాక్. మరి పెద్దితో స్టెప్పులేసే స్పెషల్ హీరోయిన్ ఎవరు అంటే బాలీవుడ్ యాక్ట్రెస్ వైపు చూపిస్తోంది ఇండస్ట్రీ. పెద్దిలో స్పెషల్ సాంగ్ కోసం గతంలో మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది, కానీ పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సింగిల్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ అనేది ఓల్డ్ ట్రెండ్ అని, ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే అంటున్నాడట. ఈ రీజన్ తోనే మెగా మూవీ నుంచి మృణాల్ తప్పుకుందని సమాచారం. నిజానికి పెద్ది స్పెషల్ సాంగ్ లో కూడా జాన్వీ కపూర్ కనిపిస్తుందని ప్రచారం సాగింది, కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ తమ నిర్ణయం మార్చుకున్నట్లు వినిపిస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం మరో ఇద్దరు న్యూ హీరోయిన్స్ రంగంలోకి దిగాల్సిందే అంటోంది. ఇప్పటికే మానస వారణాసి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు సంయుక్త కూడా కనిపించబోతుందని ప్రచారం మొదలైంది. ఏప్రిల్ 30 నుంచి జూన్ కు పెద్ది పోస్ట్ పోన్ అయింది. దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ రిలాక్స్ అవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో డైరెక్టర్ బుచ్చిబాబు బిజీగా ఉన్నాడు. స్పెషల్ సాంగ్ కోసం ఇద్దరు హీరోయిన్స్ నేమ్స్ లాక్ కావడంతో త్వరలో సాంగ్ ను షూట్ చేసి ఆ తర్వాత ప్రమోషన్స్ పైనే దృష్టి పెట్టాలనుకుంటోంది పెద్ది యూనిట్. హీరో రామ్ కు ఏమైంది? ఇదే ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దక్కడం లేదనే కోపంతో అనుకుంటా మరో దర్శకుడిని నమ్మడం మానేశాడు ఎనర్జెటిక్ స్టార్. ఇప్పుడు కొత్త చిత్రం కోసం తానే దర్శకుడిగా మారుతున్నాడట. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం తానే దర్శకుడిగా మారాలి అనుకుంటున్నాడనే వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. పైగా కొత్త సినిమాకు తానే కథను స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా కూడా మారతాడట. వరుసగా విజయాలు వచ్చినా సమస్య, పూర్తిగా ఫ్లాపులు వెంటాడినా ఇబ్బందే. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు రామ్. ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ కు ముందు ఏదేదో అనుకున్నాడు, కానీ ఇప్పుడు అన్ని పక్కన పెట్టాడు. ప్రస్తుతం ది లోన్ వోల్ఫ్స్ పేరుతో కథను రాసుకున్నాడు. ఈ కథను ముందుగా తమిళ దర్శకుడు లోగి విఘ్నేష్ కు వినిపించాడు. అతను సినిమాను డైరెక్ట్ చేయాల్సింది, కానీ ఇప్పుడు ఏమైందో ఏమో లోగిని పక్కన పెట్టి తానే దర్శకుడిగా మారాలి అనుకుంటున్నాడు. రామ్ డైరెక్టర్ గా మారటం ఒక సాహసం అనుకుంటుంటే మళ్ళీ స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ కోసం కూడా తానే రంగంలోకి దిగుతాను అనటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ప్రేమలో ఉన్నారు అనేది పాన్ ఇండియా వైడ్ గా ఒక డౌట్. మృణాల్ మాత్రం ధనుష్ ను ఫ్రెండ్ అని మాత్రమే అంటోంది, కానీ ధనుష్ మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక చిత్రం చేయబోతున్నారట. కొన్నాళ్లుగా ధనుష్ మృణాల్ రిలేషన్ గురించి చాలా చర్చ జరుగుతోంది. మీరనుకుంటున్నట్లు మా మధ్య ఏం లేదు అని మృణాల్ 100 సార్లు చెప్పినా ఎవ్వరికీ నమ్మకం కుదరటం లేదు. ఇప్పుడు వీరిద్దరూ ఒక చిత్రం కోసం కలిసి పనిచేస్తుండటంతో ఇక గాసిప్స్ కి అడ్డుండదేమో. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది, కానీ ఇప్పుడు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. మొదటి చిత్రమే ధనుష్ తో కలిసి చేయబోతోంది. అయితే వీరిద్దరూ కలిసి నటించడం లేదట, ఎందుకంటే ధనుష్ డైరెక్ట్ చేస్తాడట, మృణాల్ నటిస్తుందట. త్వరలోనే ధనుష్ డైరెక్ట్ చేసే ఉమెన్ సెంట్రిక్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. ప్రస్తుతం ధనుష్ అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా 2 పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. ఇదే స్పీడ్ లో గత 2 ఏళ్లలో 3 చిత్రాలు తీశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఇడ్లీ కొట్టు కూడా తాను డైరెక్ట్ చేసిన చిత్రమే. ఇప్పుడు మరోసారి మృణాల్ కోసం మెగాఫోన్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 కొల్లగొట్టిన వసూళ్లు ఇప్పట్లో బద్దలయ్యే అవకాశాలు లేవు అనుకున్నారంతా. కట్ చేస్తే పుష్ప 2 రికార్డులను ధురంధర్ 2 తిరగ రాసిందని బాలీవుడ్ చెబుతోంది. చెప్పడం మాత్రమే కాదు, పుష్ప 2 వసూలను క్రాస్ చేసినట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు నెల రోజుల్లో ధురంధర్ 2 కొల్లగొట్టిన కలెక్షన్స్ ఎంత అంటే 1783 కోట్లు అంటూ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తే అమ్మో ధురంధర్ 2 బాగానే కొల్లగొట్టాడే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం పుష్ప 2 కొల్లగొట్టిన 1871 కోట్ల వసూళ్లను ధురంధర్ 2 అధిగమించినట్లయింది. అదేంటి 1800 కోట్లు కూడా దాటిని ధురంధర్ 2 1871 కోట్లు దాటిన పుష్ప 2ను ఎలా బీట్ చేసింది అంటే బాలీవుడ్ వర్గాల ప్రకారం పుష్ప సీక్వెల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1700 కోట్లు మాత్రమే అట. అందుకే హిందీ ఇండస్ట్రీలో ధురంధర్ 2 సరాసరి పుష్ప 2 రికార్డును బద్దలు కొట్టింది అని సంబరాలు చేసుకుంటున్నారు. అదే నిజమైతే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్టులో ధురంధర్ 2 3వ స్థానానికి చేరినట్లు అవుతోంది. మొదటి స్థానంలో 2000 కోట్లతో దంగల్, 1800 కోట్లతో బాహుబలి 2 2వ స్థానంలో నిలిచాయి. మరో 30 కోట్లకు పైగా వసూళ్లను రాబడితే ధురంధర్ 2 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
బాహుబలి 2 రికార్డ్స్ ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. మరో 30 కోట్లు కొల్లగొడితే ధురంధర్ 2 ఈజీగా బాహుబలి 2 కలెక్షన్స్ ను అధిగమిస్తుంది. అయితే ఇప్పటి వరకు ధురంధర్ 2 చిత్రానికి ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇప్పుడు ధురంధర్ 2 కలెక్షన్స్ కు బ్రేక్ వేయడానికి భూత్ బంగ్లా వచ్చింది. బాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు భూత్ బంగ్లా వైపు పరుగులు తీస్తున్నారు. గత శుక్రవారం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ చిత్రం భూత్ బంగ్లా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా అప్పుడే వరల్డ్ వైడ్ గా 100 కోట్లు రాబట్టింది. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అక్షయ్ కు జోడీగా వామిక కనిపించింది. అక్షయ్ కుమార్ కామెడీకి నార్త్ సైడ్ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. పైగా బాలీవుడ్ లో ఇప్పుడు హారర్ కామెడీ సినిమాలకు మంచి క్రేజ్ కనిపిస్తుంది. భూత్ బంగ్లా కూడా హిలేరియస్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కడంతో భారీగా వసూళ్లు కురుస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలోనే ఈ చిత్రం 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. అక్షయ్ కుమార్ కొత్త సినిమాకు వసూళ్లు పెరుగుతూ ఉండటంతో ఆ ఇంపాక్ట్ ధురంధర్ 2 కలెక్షన్స్ పై పడుతుంది. మరో 30 కోట్లు కొల్లగొడితే ధురంధర్ 2 ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అవతరిస్తుంది. బాహుబలి 2 రికార్డు బద్దలవుతుంది. కానీ భూత్ బంగ్లా వల్లే ధురంధర్ 2 మైల్ స్టోన్ మిస్ అవుతుందా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.